హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. మన జూనియర్ క్రికెట్లో వయసుకు సంబంధించిన మోసాలు చాలానే జరిగాయి. దాన్ని మనం ఏజ్ ఫడ్జింగ్ అని అంటాము. దాన్ని అరికట్టేందుకు బీసీసీఐ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై వయసు నిర్ధారణ ప్రక్రియలో కొన్ని మార్పులు చేసింది. అవి ఏంటి, దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. జూనియర్ క్రికెట్లో వయసు తప్పుగా చూపించి తమ వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు తక్కువ వయసు ఉన్న వాళ్ళ కేటగిరీలో ఆడి ప్రయోజనం పొందుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు బీసీసీఐ ఏజ్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ను అమలు చేస్తుంది. దీని ప్రకారం ఆటగాళ్లకు బోన్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించిన బీసీసీఐ వాటిని సరిదిద్దేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బీసీసీఐ 14 నుంచి 16 సంవత్సరాల లోపు అబ్బాయిలకు, 12 నుంచి 15 సంవత్సరాల లోపు అమ్మాయిలకు బోన్ టెస్టులు చేస్తుంది. ఈ టెస్ట్లో వచ్చిన బోనేజ్కు 1 సంవత్సరం కలిపి దాన్ని అధికారిక మ్యాథమెటికల్ ఏజ్గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక ఆటగాడికి బోనేజ్ 14.8 సంవత్సరాలుగా తేలితే దానికి 1 సంవత్సరం కలిపి 15.8గా నిర్ధారిస్తారు. దీని ప్రకారం అతను అండర్-16 పోటీలకు అర్హత పొందుతాడు. మరుసటి సంవత్సరం అతను అండర్-16కు ఎలిజిబిలిటీ కోల్పోతాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఒక ఆటగాడికి బోనేజ్ అర్హతను మించిపోయినా అతని బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఇంకా అర్హతలోనే ఉంటే అతనికి రెండోసారి బోన్ టెస్ట్ చేయించుకునే అవకాశం కల్పిస్తారు. ఈ రెండో టెస్ట్లో కూడా అతను వయసు అర్హత మేరకు ఉంటే అతను అదే వయసు విభాగంలో ఆడడానికి అనుమతిస్తారు. ఈ నిర్ణయం బోన్ టెస్టుల ఖచ్చితత్వంపై ఉన్న సందేహాలను తొలగించి నిజమైన ప్రతిభ గల ఆటగాళ్లకు అన్యాయం జరగకుండా చూసేందుకు ఉద్దేశించినది. వయసు మోసాల విషయంలో బీసీసీఐ మరో కొత్త మోసాన్ని కూడా గుర్తించింది. కొంతమంది తల్లిదండ్రులు అసలైన ఆటగాళ్లకు బదులుగా తక్కువ వయసు ఉన్న పిల్లలను టెస్టులకు పంపుతున్నట్లు తేలింది. ఈ మోసాన్ని అరికట్టేందుకు ఇప్పుడు బీసీసీఐ టెస్టులకు హాజరయ్యే ఆటగాళ్ల లేటెస్ట్ ఫోటో ఉన్నటువంటి ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. దీనివల్ల నకిలీ వ్యక్తులను గుర్తించడం సులభతరం అవుతుంది. ప్రతి దేశీయ సీజన్కు ముందు సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో ఈ బోన్ టెస్టులు జరుగుతాయి. రాష్ట్ర సంఘాలకు నిర్దిష్ట సమయాలు కేటాయించి బీసీసీఐ ప్రతినిధి సమక్షంలో అనుబంధ ఆసుపత్రుల్లో ఈ టెస్టులు నిర్వహిస్తారు. సగటున ప్రతి రాష్ట్రంలో 40 నుంచి 50 మంది అబ్బాయిలు, 20 నుంచి 25 మంది అమ్మాయిలు ఈ టెస్టులకు హాజరవుతారు. ఈ కొత్త నిబంధనతో జూనియర్ క్రికెట్లో మరింత పారదర్శకత వస్తుందని, నిజమైన ప్రతిభ గల యువ క్రీడాకారులకు సరైన అవకాశాలు లభిస్తాయని బీసీసీఐ ఆశిస్తుంది. ఇది భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకంగా మారింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.